నమస్కారం సార్. నమస్కారం సార్, రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే దీన్ని ఒక చర్చి ఫాదర్, మండేపాడు చర్చి ఫాదర్ డానియల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిందని చెప్పి నరికేస్తాను ఎక్కడ కనపడినా అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యానాలు చేయడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు స్పందన బాగుందన్న. ఏంటంటే ఫ్యాన్స్కు దొరకకుండా తీసుకెళ్లి తొందరగా జైల్లో వేశారు. అంత మటుకి కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఫ్యాన్స్కు దొరికినట్టయితే బాగుండేది అన్న. ఇట్లాంటి యదవులు ముఖ్యంగా ఒక పాస్టర్ అంటే ఒక విలువ ఇస్తారన్న. అలా చర్చిలో ఒక గురువుగా కన్నా ఎక్కువగా వాళ్ళు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆ ఫాదర్ని పూజిస్తారు. అట్లాంటి ఫాదర్ ప్లేస్లో ఉన్నాను అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. రాజకీయంలోకి వెళ్ళాలంటే రాజకీయంగా రా, ఎందుకు ఆ చర్చి ఫాదర్కి ఎందుకు నీకు? ఇప్పుడు ఏదో కుల రాజకీయాలు చేయడానికి నువ్వు ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు వేరే మతాలను ఉద్దేశించి కూడా ఏమన్నది లేదు. జస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. హిందువులలో యూనిటీ తగ్గింది, యూనిటీగా ఉండాలని చెప్పి మాట్లాడాడు. దానికే అసెంబ్లీలో కులమతాలు ఎత్తడం తప్పే, కానీ పవన్ కళ్యాణ్ గారు కులమతాలుగా ఎత్తలేదు. కానీ నీకు ఒక హిందూ ధర్మం నలిగిపోతున్నాం, మనలో కలయిక లేక రీసెంట్గా చూసాంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక కలయిక అనేది రావాలి. యోగి గారిని ఉదాహరణగా కూడా ఆయన తీసుకుని చాలా మంచిగా చెప్పాడు. రీసెంట్గా ఢిల్లీలో ఒకటి జరిగింది. పాపం చిన్న పిల్ల చేసిన దానికి ఒక జరిగింది ఇన్సిడెంట్కి. యోగి గారి స్పందన ఎట్లా ఉంది? ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినాయి. ఒక భయం అనేది కలిగిందా లేదా? మరి అట్లాంటిదే ఇక్కడ కూడా జరగాలి. ముఖ్యంగా వీళ్ళ మీద, ఈ చర్చి ఫాదర్స్ మీద చాలా మంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అది తింటున్నారో ఏమో తెలియదు. జనం కష్టపడి తీసుకెళ్లి చర్చికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ సొమ్ము మరి ఎలా తినబుద్ధి అవుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఇలాంటి పనికి మాలిన ఎదవల వల్ల మంచి చర్చి ఫాదర్లు ఉన్నారా, ఎంత బాగా చెబుతారో తెలుసా? అట్లాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మరి వాళ్ళలో యూనిటీ లేదా? ఇలాంటి ఎదవల్ని ఎందుకు ఇంకా ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి ఎదవల్ని మళ్ళీ ఫాదర్లుగా లేకుండా చేద్దాం అనుకుంటే అదేం లేదు. గల్లీకో చర్చి వస్తుంది, ఆడికో 10 మంది వెళ్తున్నారు. రెంట్కి ఇవ్వాలన్నా భయం అవుతుంది ఆ సిటీలో, తెలుసా విషయం? రెంట్కి ఇచ్చిన ఇళ్లలో కూడా వాళ్ళు వస్తున్నారంట, పెట్టేస్తున్నారు. మరి వాడు చర్చి ఫాదరా నిజంగా ఏంటనేది అర్థం కావట్లా. వచ్చేటప్పుడు ఖాళీ సంచితో అవుతుందంటే, వెళ్ళే రోడ్డు మాత్రం ఒక బ్యాగు నిండా తీసుకుని వెళ్తుందంట. ఇదేనా ఉందే చెప్పింది? ఆయన యేసుక్రీస్తు గారు చెప్పింది ఇదేనా? మరి ఇట్లాంటి ఎదవల వల్లే దేవుళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మతం గురించి మాట్లాడితే మారణ హోమం జరిపిస్తాం అని చెప్పి ఆ చర్చి ఫాదర్ ఆ విధంగానే ప్రవర్తించాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి చూస్తున్నాడు. అంటే బయట దేశాలు జరుగుతున్నవి చూస్తున్నాం. కొద్ది కరువు వస్తుంది. చైనా కూడా ఫుల్గా నింపుకుని నాకు 10 ఏళ్ళ దాకా ఏం లేదని చేయెత్తేస్తున్నాడు పైకి. కానీ మన దానిలో కరువు వస్తుంది. ఏం చేద్దాం? ఆ కరువు సిచ్యువేషన్లో ఏం చేద్దాం? ఇక కరోనా వస్తే కరోనా మా దేవుడు బాగుపడతాడని చెప్పిన చర్చి ఫాదర్లను కూడా మనం చూసాం. ఇప్పుడు ఇది కూడా ఉపయోగించుకుందాం అనే ఫీలింగ్తో మాట్లాడి ఉంటాడు. కానీ స్పందన బాగుంది, పోలీసుల స్పందన. బుద్ధి జ్ఞానం వచ్చేదాకా ఏంటంటే 10 రోజులు 18 రోజులకి బయటకు వస్తుంటే బాగోట్ల. 1 సంవత్సరం 2 సంవత్సరాలు హింస అనేది ఏంది అనేది వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందని మేము అనుకుంటాం. అంటే ఇది వైసీపీ పార్టీ కార్యకర్తల కుట్రగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడి నుండే ఉన్నారు కదా, చర్చికి సంబంధించిన క్రిస్టియన్స్ మతం సంబంధమైన నాయకులందరూ దాంట్లో ఉన్నారు. వాళ్ళే చర్చి ఫాదర్తో ఈ విధంగా చేపించినారు అని చెప్పి కొంతమంది. బాధ్యత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ గారికి రాజకీయంలో ఉన్నాడు, అన్ని గుళ్ళకి వెళ్తున్నాడు, అన్ని మతాలని గౌరవిస్తున్నప్పుడు ఆయన గౌరవం అనేది తెచ్చుకోవాలంటే ముందు ఆయన కింద ఉన్న ఈ సోషల్ మీడియా ఉండదు చూసావా, పనికిరాని పేటీఎం అంటున్నారు. పేటీఎం అని పేరు కూడా పెట్టారు. ఆ పేటీఎం బ్యాచ్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను 4 మాటలు అన్నాను, 4 మాటలు మర్యాదగా అనేటట్టు ఉండాలి. మర్యాద అనేది పోగొట్టుకున్నావు అనుకో, నీకే నష్టం జరిగింది. వాళ్ళ వల్ల కూడా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ నాన్నగారు అంత మంచి పేరు నువ్వు తెచ్చుకోలేకపోయినా కొద్దిగా ఆ పేరునన్నా చూసి నీ గురించి మాట్లాడకుండా కొంతమంది ఆగుతున్నారు. కానీ ఇక ఆగే పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియాని కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే దీని బాధ్యత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని మేము అనుకుంటాం. అంటే రీసెంట్ టైంలో తెలంగాణ, ఆంధ్ర బౌత్ స్టేట్లలో మతపరమైన గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి బలమైన పర్టికులర్ ఏదైనా ప్రవర్తన వస్తుందా, ఏదైనా ఇంటెన్షన్ ఉందా వాళ్ళది? సోషల్ మీడియాలో కంట్రోల్ చేయాలి. ఈ మధ్యకాలంలో కంట్రోల్ అవుతుందని చెప్పేసి సమాచారం కూడా ఉంది. ఏదైనా ఎక్కువగా మాట్లాడినా ఏదైనా చేసినా సోషల్ మీడియా ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తున్న విషయం కూడా బయటకు వచ్చింది. కాబట్టి కంట్రోల్ చేయగలుగుతారు, గవర్నమెంట్కి బాధ్యత ఉంది అని మేము అనుకుంటాం. సార్, రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడని చెప్పి ఒక చర్చి ఫాదర్ మండేపాడు డానియల్ అనే చర్చి ఫాదర్ ఏమని కామెంట్ చేసినంటే, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన ఎక్కడికక్కడ నరికేస్తామని చెప్పి కామెంట్ చేశాడు. అవునా? వాడు ఇంకా బతికే ఉన్నాడా? స్టేషన్లో వేసేది సార్, కేసు ఫైల్ అయింది. ఆయన పైన కేసు ఫైల్ అయింది, స్టేషన్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ చర్చి ఫాదర్లు చాలా పేటరేకపోతున్నారు. చాలామంది కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలరా బాబు, ఎవడో ఏ ఫాదర్ అయినా కానీ.
మీ దేవుణ్ణి, మీ నమ్మకాన్ని మీరు నమ్ముకోండి. జనాల్లో దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ని నరికేస్తాం, తీసేస్తాం అంటే తొక్కుపారు దింగుతారు. ఈ మధ్య బాగా బలిసిపోయింది. ఎందుకంటే ఈ చర్చి ఫాదర్సు కొంచెం విపరీత ధోరణికి వెళ్ళిపోయి హిందువులని కొంచెం తిట్టడం అలవాటు చేసుకున్నారు. దశంభాగాలు తీసుకుని అడ్డగోలుగా బలిసి ఏం చేయాలో తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చెప్తున్నా, అరే మీరు ఎవరు జోలికన్నా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళి హిందువుల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయకుండా ఎదవల్లారా. మేము ముందే చెప్తున్నాం, మీరు ఫాదర్లు అయితే మీరు మీ మతాన్ని గౌరవించుకోండి, మీ మతాన్ని మీ దేవుణ్ణి ప్రార్థించుకోండి. అంతే తప్ప మనుషుల్లో దేవుడైన పవన్ కళ్యాణ్ తిడితే ఒక్కొక్క యోగాన్ని తొక్కి పడదంగే అవకాశం కూడా ఉంటుంది. అంటే రీసెంట్ టైంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. అంటే హిందువులం 80% ఉన్నాం ఇండియాలో, మన దాంట్లో యూనిటీ లేదు, వేరే మతంలో ఇలా జరుగుంటే ఆ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని చెప్పి ఆయన మాట్లాడాడు సనాతన ధర్మం గురించి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఆయన పైకి వెళ్తుంది. ఈ డానియల్ అనే కుక్క కూడా మాట్లాడింది కదా, మరి మనలో యూనిటీ ఉంటే అలా మాట్లాడగలుగుతాడా? హిందువులలో యూనిటీ ఉంటే ఇలాంటి జాతి తక్కువ కుక్కలు వచ్చి మాట్లాడతాయా? ఇప్పుడు ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలా, ప్రార్థించుకోవాలా, దేవుణ్ణి పూజించుకోవాలా. అన్ని మతాలని గౌరవించుకోవాలి, మన సాంప్రదాయం రా బాబు. అరే మన యూనిటీ, మనం యూనిటీగా ఉండాలి అని చెప్పి అనుకోవడంలో తప్పే ఉంది. యూనిటీగా లేకపోతే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. ఆ మాత్రం దానికి ఈ అవలేపాదులు వచ్చి నరికేస్తాడా? ఒక్కొక్క లాకొడుకు తిరుగుతారా ఊళ్ళో? ఎందుకు ఎదవ మాటలు అన్నీ మాట్లాడతారు? ఎదవల్లాగా మారిపోయారు. దశంభాగాలు తింటున్నారు, తినండి. ప్రజల్లో పెంట తిన్నట్టు తింటున్నారుగా. మరి దేవుళ్ళు లాంటి ఆయన సంపాదనలో సగ భాగాన్ని ప్రజలకు పంచినటువంటి దేవుణ్ణి ఇష్టానుసారంగా తిడుతున్నారంటే మీ బతుకులు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించుకోండి. మా సహనాన్ని పరీక్షించకండి. ఫస్ట్ మా సహనాన్ని పరీక్షించకండి. మీరు ఇబ్బందులు పడకండి చెప్తున్నాం. అంటే ఇది వైసీపీ పార్టీ కుట్ర అని కూడా, అంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా, వాళ్ళ నుండి కూడా చేసే అవకాశం ఉంది, ఆ ఫాదర్ తోటి అలా అనిపించే అవకాశం ఉందని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? వాడు గడ్డి తినమంటే ఈ గడ్డి తింటాడా? వీడు ఒక దేవుని నమ్ముకుని బతుకుతున్నారు కదా, ఉన్న వాళ్ళని అనకూడదని తెలియదా? సంస్కారం లేదు విధవకి. అన్నం తింటలా పెంటనే తింటున్నాడు ఆ ఫాదర్ డానియల్ అనే విధవ. వేష్ణ కొడుకులంతా ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియానిటీలు ఫాదర్ని అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా హిందూ మతాన్ని తిడుతూ ముందుకెళ్తున్నారు. ఒక్కొక్కరికి చెప్పు తెగిపోయేలా కొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. మన దేశ సాంప్రదాయం, నిజంగా మన దేశ సాంప్రదాయం చాలా గొప్పది. సనాతన సాంప్రదాయం అంతకంటే గొప్పది. మన దేశం ఎప్పుడు కూడా ఒకరు యుద్ధం చేస్తేనే మనం యుద్ధానికి వెళ్ళాం తప్ప ఎప్పుడు కూడా మనం యుద్ధానికి వెళ్ళిన చరిత్ర లేదు. అలాగే ఒకడు మనల్ని ఏమనకుండా మనం వాడిని ఏమనే సంస్కారం కూడా మనకు లేదు. కానీ ఈ మధ్యకాలంలో చీడపురుగుల్లా బయలుదేరి కొంతమంది ఇలాంటి వెధవలు ఎక్కువగా మాట్లాడడం, బొట్టును పెట్టుకుంటే బొట్టుని విమర్శించడం, ఏదైనా దేవుడికి పండగ చేసుకుంటే పండగలను విమర్శించడం ప్రతి సన్నాసికి అలవాటు అయిపోయింది. అంటే రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో, ఆంధ్రలో ఎక్కడ చూసినా కూడా మతపరమైన గొడవలు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి, మత కలహాలు. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు పర్టికులర్? ఈ సన్నాసులకు తొందరగా పాపులర్ అయిపోవాలని ఆలోచిస్తున్నారండి. చర్చి పాదులు అనేటోళ్ళు కానీ కొంతమంది దుర్మార్గులుగా తయారవి ఇష్టానుసారంగా. ఈ మధ్య ఒకడు అంటాడు, ఆ జిల్లా ఎవరిది, ఈ జిల్లా ఎవరిది, వాళ్ళదండి జిల్లా. ఊరు ఎదవల్లారా, మీ బతికే భిక్షగాడి బతుకు, అడుక్కుదంగే బతుకు. ఎందుకంటే ఆ దశంభాగం ఇస్తే కానీ బతికే లేదు మీకు. లేదన్న గవర్నమెంట్కైనా కడుతున్నారా మీరు? ఇప్పుడు హిందూ మతాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడే ప్రతి వెధవకే చెప్తున్నారు, రే మేము దక్షిణ వేసే ప్రతి కానుక కూడా అన్ని మతాలు అన్ని కులాల అభివృద్ధికి వెళుతుంది. మీరిచ్చే మీరు చేసేటటువంటి మీ కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయి? మీ జేబుల్లోకి వెళ్తున్నాయి. అది గుర్తుపెట్టుకుని పేద ప్రజలు రక్తాన్ని తాగుతున్నారు దేవుడి పేరుతో. ఇలాంటి ఈ వెధవలు మారాలి, ఖచ్చితంగా మారాలి. లేకపోతే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అవుతుంది. సంఘటితంగా హిందువులంతా కూడా ఒకటేలా వీళ్ళే ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ప్రతి యధవ కూడా. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా మారండ్రా ఎదవల్లారా. నమస్తే బ్రో. రీసెంట్ టైంలో మండపల్లి ఆ చర్చి ఫాదర్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆయన పైన కేసు నమోదు చేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే నరికేస్తామని చెప్పి చర్చి ఫాదర్ కామెంట్స్ అయ్యిండు, ఆ వ్యాఖ్యానాలు మాట్లాడాడు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ
చర్చి ఫాదర్ కానీ వీళ్ళు అసలు ఏమనుకుంటారో నాకు అర్థమవుతుంది. ఇలా భారతదేశం ఎవరిదండి? హిందూ దేశము. హిందువులకు సంబంధించినటువంటి దేశంలో మాట్లాడద్దంటే ఇలా మన దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నరికేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అసలు మనం పోయి ఫారిన్ కంట్రీలో ఉన్నామా, మరి మనం భారతదేశంలో ఉన్నామా అని చెప్పేసి అడుగుతున్నా. ముఖ్యంగా గవర్నమెంట్లకు ఒకటే అండి, ఓట్ల రాజకీయాల కోసం మానుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళని ఫస్ట్ తీసుకుపోయి జైలు వేయాలా. ఇలా ఎవరి మతం వాళ్ళకండి. ఇలా ఏమని చెప్తారండి, భారత రాజ్యాంగం కూడా చెప్తుంది ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్వీకరించచ్చు అని చెప్పినప్పుడు హిందూ ధర్మం కోసము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పేందండి? ఆయన హిందువు కాబట్టి, స్వచ్ఛమైన హిందువు కాబట్టి హిందువుల కోసం మాట్లాడిండు. అంటే మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు కదా, ఏమని పవన్ కళ్యాణ్ గారు, మన హిందువుల దాంట్లోనే యూనిటీ లేదు, సనాతన ధర్మం, అదే వేరే మతంలో జరుగుంటే ఆ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు అని చెప్పి ఆ కామెంట్ చేసింది. కాబట్టి ఆయన ఒక్కరికి టార్గెట్ చేసి నరికేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% వాస్తవం అండి. నిజంగానే హిందువులలో ఐక్యత లేదు. ఇలా హిందువులలో మన భారతదేశంలో 80% ఉన్నటువంటి హిందూ దేశంలో మన ఐక్యత మనం ఎందుకు, ఇలా మన దేశాన్ని మనము కాపాడుకునే బాధ్యత మన అందరి పైన లేదా? ఇలా ఏదైనా కూడా 100% గుర్తుపెట్టుకోవాలి, హిందువులందరూ ఏకం కావాలి. మన దేశం కోసం మన దేశాన్ని మనం రక్షించకుంటే ఎవరు రక్షిస్తారు? మన దేశాన్ని మనం కాపాడుకోకుంటే ఎవరు కాపాడుకుంటారు? ఇలా మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఏకంగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళ కష్టపడి ఇప్పుడు వాళ్ళు ఐక్యతగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండొద్దు? ఇలా దేశం జోలికి వచ్చినా దేనికి వచ్చినా కూడా కులాలన్నీ పక్కన పెట్టేసి ఇలా దేశం కోసం మనం అందరం ఒకటి కావాలని చెప్పేసి నువ్వు అందరికి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హిందూ కాబట్టి ఇప్పుడు ఆయన పైన అలాంటి కామెంట్ చేసిరు అంటే ఇది రాజకీయ కుట్రగా కూడా అనుకోవచ్చు కదా. వైసీపీ కార్యకర్తలను కూడా క్రిస్టియన్స్ కదా, వాళ్ళే ఆయనతో అనిపించినారు అని చెప్పి ప్రజల నుండి కూడా కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. పాస్టర్ అనుకుంటుండేమో కానీ ఇవాళ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిది ఒక చిన్నపాటి వెంట్రో కూడా భారతదేశంలో ఎవరు పీకలేడు. నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి చిన్న వెంట్రో కూడా దేశం మొత్తంలో ఎవరు కూడా పీకలేడు. ఇలా అంత పెద్ద బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తున్నట్టు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా భారతదేశ చరిత్రలో ఇలా మనం చూసుకుంటే గిట్ట మనకి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, అప్పటి నుంచి కూడా రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రలో 21 సీట్ల రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేదంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయన పట్టుదల, ఆయన కృషి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతా అంటే గిట్ట ఎవరు ఊరుకునేది లేదు. ఇలాంటి పాస్టర్లకు తగినటువంటి బుద్ధి గవర్నమెంట్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళు జైలు వేసి శిక్షించాలి. ఎందుకంటే ఎవరి ధర్మం కోసం వాళ్ళు గొప్ప చెప్పుకొని నీ ధర్మాన్ని కించపరిచినట్టు మాట్లాడితే, ఇలా నీ కోసం ఇలా క్రిస్టియన్స్ కోసం ఇలా కించపరిచినట్టు మాట్లాడితే నువ్వు అప్పుడు మాట్లాడు. ఇలా మా ధర్మం కోసం మేము గొప్ప చెప్పుకుంటే తప్పేంది? మా ధర్మం కోసం గొప్ప చెప్పుకుంటాం. అంటే ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి అయినా హిందూయిజం గురించి అయినా దీని ఏ వీటి పైన మాట్లాడినా కూడా వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా ప్రవర్బి ఎత్తురు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మతం గురించి మాట్లాడితే ఇట్లా గొడవలకు దిగుతారా? ఇతర మతస్థులు అన్ని ప్రోగ్రాలు చేసుకుంటే తప్పులేదు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే మత ప్రచారాలు చేసుకుంటే తప్పులేదు. కానీ ఇలా హిందూ దేశంలోని హిందూ చేసుకుంటే తప్పొచ్చింది అయ్యాలని అడుగుతాను నేను. ఇలా మన దేశం అండి, ఇది హిందువుల దేశం, ఇది మన దేశం నుండి మన దేశం కోసం మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు? ఇలా ప్రజలారా ఇవన్నీ మీరు అందరూ గమనించాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఇలా మన సంస్కృతి మనం కాపాడుకోవాలన్న బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.